ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఉదయం నుండి ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ సోదాలు చేసింది. భారీగా నగదు, ఆస్తుల డాక్యుమెంట్లు, నగలు గుర్తించి సీజ్ చేసింది. ఆస్తుల విలువ సుమారుగా 3.5 కోట్ల రూపాయలుగా గుర్తించారు. ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించి ఆస్తులున్నట్టుగా అభియోగాలు రావడంతో ఈ సోదాలు చేసింది ఏసీబీ. మొత్తం 14 చోట్ల సోదాలు నిర్వహించింది. ఉమామహేశ్వరరావు బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు చేసింది. దాదాపు 17 ప్రాపర్టీలు గుర్తించారు. అందులో 5 ప్రాపర్టీలు ఘట్కేసర్లోవిగా గుర్తించారు. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. 7 ఆస్తులు విశాఖపట్నం, చోడవరం ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తించారు. అశోక్ నగర్ ప్రాంతంలో 4 ప్రాపర్టీలు, శామీర్పేటలో 1, కూకట్పల్లిలో 1 ప్రాపర్టీ గుర్తించారు. సోదాల సమయంలో 38 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు. అలాగే 60 తులాల బంగారం కూడా సీజ్ చేశారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రెట్టింపు ఉంటుందన్న ఏసీబీ అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. 2 బ్యాంకు లాకర్లు గుర్తించారు. శామీర్పేటలో 1 విల్లా ఉన్నట్టుగా తెలిపారు. ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఉమామహేశ్వరరావును తరలించారు. రేపు ఉదయం ఉమామహేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టబోతోంది ఏసీబీ. శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన, వారి బంధువుల ఇంటిపైన, క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ 11 ప్లేసెస్లో సెర్చెస్ చేయడం జరిగింది. ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సెర్చెస్ చేయడం జరిగింది. సో ఆ సెర్చెస్లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సెర్చెస్ అన్ని ప్లేసెస్లో చూసి కన్సల్టేట్ చేసుకుని చేస్తే అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్లో ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ ఘట్కేసర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఒక 7 ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అని ఏరియా ఉంటుంది, ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది. అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. షామీర్పేటలో 1, కుక్కట్పల్లిలో 1, అండ్ ఆల్సో మెడ్చల్ మల్కాజ్గిరి అటువైపు కూడా 1 అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా తీసుకున్నాము. డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌసెస్లో వాటిలో చూడగా అరౌండ్ ఒక 38 lakhs క్యాష్, అంటే 37,50,000 అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది. గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ 60 తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్, అంటే అక్రమాస్తులు దాంట్లో మూవబుల్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ 3.5 crores, 3 crores 46 lakhs అన్నట్టు 3.5 crores కి అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ, యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది.